ప్రియుడితో భర్తను చంపించింది. దోషిగా తేలడంతో అతనితో పాటు జైలు శిక్ష కూడా అనుభవించింది. కట్ చేస్తే ఇప్పుడు అదే ప్రియుడి చేతిలో ఆమె హతమైంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే మరొక మహిళతో కలిసి ఆ ప్రియుడు ఆమెను చంపేశాడు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో దారుణం జరిగింది. మొక్కజొన్న కంకుల్లో ఒక మహిళ మృతదేహం కాలిపోయిన స్థితిలో కనిపించింది. అయితే హత్య చేసి ఆనవాళ్లు లేకుండా చేసే ప్లాన్ ఏది అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఖానాపూర్ శివార్లో ఈ నెల 25వ తేదీ రాత్రి జరిగింది ఈ ఘటన. మొక్కజొన్న కంకుల దహనంలో దుర్వాసన రావడంతో మంటల్ని ప్రత్యేకంగా పరిశీలించారు రైతులు. అయితే ఆ మంటల్లో ఒక మహిళ చెయ్యి, గాజులు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. మృతదేహం దాదాపు 98% కాలిపోయింది. అయితే ఆధారాలు సేకరించిన పోలీసులు ఆ డెడ్ బాడీ ఖానాపూర్ గ్రామానికి చెందిన పార్వతమ్మదిగా గుర్తించారు. పార్వతమ్మని ప్రియుడు రాములు మరో మహిళతో కలిసి హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో ప్రియుడు రాములతో కలిసి తన భర్తని హత్య చేసింది పార్వతమ్మ. రాములు, పార్వతమ్మ ఇద్దరూ కొన్నాళ్లు జైలుకు వెళ్ళొచ్చారు కూడా. అయితే గడిచిన కొన్ని రోజులుగా ఆర్థిక విషయాల్లో పార్వతమ్మకి రాములకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ హత్య వెనక రాములతో పాటు మరొక మహిళ కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు దానికి తగ్గట్టు ఆధారాలు సేకరిస్తున్నారు. ఎక్కువ